శుభోదయం. పీతల పెంపకాన్ని ఆసక్తిగా చేపట్టాలని చూస్తున్నటువంటి రైతుల కొరకు ఈ వీడియో. పీతల పెంపకాన్ని బాక్సులలో నిల్వ చేసి, అవి లాంగిట్యూడినల్ బాక్సెస్ కావచ్చు, వర్టికల్ బాక్సెస్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, వీటిలో పెంపకం చేయడం అనుకూలతరమైనది. అయితే ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ పెట్టుబడి అవసరమైనటువంటివి. ఒక్కొక్క బాక్సును కొనడం, వాటికి సరైనటువంటి ఆధారాలని అమర్చి నీటిలో తేలియాడేటట్టు చేయటం. రెండవది, వర్టికల్ బాక్స్ లేక పైప్ లైన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వాటికి కావలసినటువంటి ఒక్కొక్క పీత పెంపకపు బాక్సు వాటి యొక్క సైజులను బట్టి 225 రూపాయల నుంచి 450 రూపాయల వరకు ఉంటుంది. దీంతో పాటుగా అది పైప్ లైన్ సిస్టమ్ అయినా, వర్టికల్ బాక్స్ సిస్టమ్ అయినా, ఆర్ఏఎస్ సిస్టమ్, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ను ఏర్పాటు చేయటం ద్వారా అత్యధిక పెట్టుబడి అవసరమవుతుంది. రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ ద్వారా నీరు నిరంతరము వర్టికల్ బాక్సెస్ లోపలికి పంపించబడి, లేక పైప్ లైన్స్ ద్వారా పంపించబడి అత్యంత శుభ్రమైనటువంటి నీటిని, అందులో ఎటువంటి మిగిలిన వాయు పదార్థాలు కానీ, కార్బన్ డైఆక్సైడు, మిథేను, అమోనియా, ఇతర సాలిడ్ మల పదార్థాలు కానీ ఉండకుండా ఒక్క ప్రాణవాయువు మాత్రమే ఉండేలాగా అతి శుభ్రమైన నీటిని క్రాబ్ పెంపకపు బాక్సుల లోపలికి పంపించవలసి ఉంటుంది. అంటే నిరంతరము అవి విసర్జించిన వాయువులను, మల పదార్థాలను ఎప్పటికప్పుడు పైప్ లైన్స్ ద్వారా కలెక్ట్ చేసుకుంటూ, వాటిని ప్రత్యేకమైనటువంటి డ్రమ్ ఫిల్టర్సు, ఆక్సిజనేటర్సు, తర్వాత శానిటైజర్సు, డిస్ఇన్ఫెక్టెంట్సు వాడకం చేసి పరిశుభ్రమైన నీటిని మాత్రమే వర్టికల్ బాక్స్ లోపలికి లేదా పైప్ లైన్ బాక్స్ లోపలికి పంపించవలసి ఉంటుంది. ఇవి అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ ఎన్ఎఫ్డిబి, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారు మనకు ఆర్థిక సహాయాన్ని, సబ్సిడీని అందజేస్తారు. కాబట్టి ఆ సబ్సిడీ సహాయంతో కనీసం అవసరమైనటువంటి పీతల పెంపకపు బాక్సులను, అది లాంగిట్యూడినల్ అయినా, వర్టికల్ అయినా, పైప్ లైన్ అయినా, వాటిని ఏర్పాటు చేసుకొని పెంపకం చేయడం లాభదాయకం. ఈ విధముగా పీతల పెంపకాన్ని చేపట్టిన ప్రతి రైతు ప్రతి నిత్యము ఆ బాక్సులను మరియు ఆ పైప్ లైన్లో ఉన్నటువంటి పీతలను గమనిస్తూ, వాటికి అవసరమైనటువంటి పరిశుభ్రమైనటువంటి హైజెనిక్ నీటి వాతావరణాన్ని, పరిసర వాతావరణాన్ని కలుగజేస్తూ పెంపకం చేయవలసి ఉంటుంది. ఇది నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి విషయం.